మన ఆలోచనల వెనుక దాగి ఉన్న అసలైన రహస్యాన్ని ఛేదించే నేటి సంక్షిప్త విశ్లేషణ ఇది. ఒకసారి ఆలోచించండి, నీ ఆలోచనలను అసలు గమనిస్తున్నదెవరు? ఈ రోజుల్లో ఆందోళన, ఓవర్ థింకింగ్ ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి కదా. ఇలాంటి ఆధునిక జీవితంలో ఈ ప్రాచీన తాత్విక ప్రశ్న నిజంగా ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకురాగలదు. మొదటగా, ప్రాచీన జ్ఞానం మనకో చాలా ఆశ్చర్యకరమైన విషయాన్ని చెబుతోంది. మన మెదడు ఉంది కదా, అది కేవలం ఒక బయోలాజికల్ మెషీన్ మాత్రమేనట. వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది నిజం. ఒక మండుతున్న నిప్పులో ఉన్న ఇనుప ముక్క తనకే సొంతంగా వేడి ఉందనుకున్నట్లుగా మన మెదడు కూడా దాని వెనుక ఉన్న ఆ చైతన్యం ఇచ్చే వెలుగువల్లే తనకు తానుగా ఆలోచిస్తున్నట్లు భ్రమపడుతోంది. ఇక్కడ నాకో డౌటొస్తోంది. అంటే మనం ఇంతకాలం నిజమని నమ్ముతూ వస్తున్న మన భావోద్వేగాలన్నీ జస్ట్ ఒక యంత్రం చేసే ప్రాసెసింగ్ మాత్రమేనా? రెండవదిగా, సరిగ్గా ఇక్కడే మనకు ఒక కొత్త చిక్కుముడి ఎదురవుతోంది. సరే, అదంతా ఒక యంత్రమైతే మరి దాన్ని నడిపిస్తున్న ఆ చైతన్యాన్ని మనం ఎందుకు చూడలేకపోతున్నాం? సింపుల్ అండి. ఒక బెస్ట్ కెమెరా ఈ ప్రపంచాన్ని మొత్తం ఫోటో తీయగలదు, కానీ తన సొంత లెన్స్ను తనే ఎప్పటికీ ఫోటో తీసుకోలేదు కదా. అదేవిధంగా ఉపనిషత్తుల దృష్టిలో చెప్పాలంటే మనం దేన్ని ద్వారా అయితే ఈ సమస్తాన్ని గమనిస్తున్నామో ఆ మూల చైతన్యాన్ని ఒక వస్తువులా పట్టుకోవడం అసాధ్యం. ఇక చివరగా, ఈ ప్రాచీన జ్ఞానాన్ని మన రోజువారీ జీవితానికి అప్లై చేసి చూద్దాం. ఆఫీసులో ఎవరైనా విమర్శించినా లేదా జీవితంలో కష్టాలొచ్చినప్పుడు మనసులో పుట్టే భయాలు, ఆలోచనలుంటాయి కదా, అవన్నీ జస్ట్ ఆకాశంలో కదులుతున్న మేఘాలు లాంటివి. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఆ మేఘానివి కావు, వాటిని గమనిస్తున్న నిశ్శబ్ద ఆకాశానివి. ఆ ఆలోచనలకు కాస్త దూరంగా ఒక సాక్షిలా నిలబడటమే నీకు దొరికే అసలైన స్వేచ్ఛ. నీ ఆలోచనలన్నీ ఆగిపోయి చుట్టూ ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకున్నప్పుడు ఆ శూన్యాన్ని కూడా నీ లోపల నుండి సైలెంటుగా వింటున్నది ఎవరో ఒక్క క్షణం గమనించడమే నీ అసలైన ఉనికికి తొలిమెట్టు.